నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందురులు గ్రామస్తులు ఆందోళన. మంచినీటి పైపుల కోసం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు. ఇంటర్మీడియట్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన. అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఘనంగా సత్యసాయి 8వ ఆరాధన వేడుకలు. సత్యసాయి ఆరాధన వేడుకకు హాజరైన 40,000 మంది భక్తులు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టరేట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు తోపులాట, వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతిని, మాజీ మంత్రి కొండ సురేఖను అరెస్టు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ క్రమంలో విజయశాంతి మాట్లాడుతూ ఇంటర్ బోర్డు అధికారులను సస్పెండ్ చేయాలని, సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఎప్పుడు అండగా ఉంటుందని కూడా తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్లు గ్రామస్తులు ఇక మంచినీళ్ల పైపుల కోసం ఆందోళనకు దిగారు. మంచినీటి పైపుల కోసం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. సెక్రటరీ నాగరాజు ఎంట్రీ అవ్వడంతో నాగరాజును గ్రామస్తులు ముట్టడించి ఆందోళనకు దిగారు. ఇక 4 సంవత్సరాల నుండి మీరు ఏం సాధించారని ప్రశ్నించారు. మాకు మంచినీళ్లు ఇవ్వమని అడుగుతుంటే చేస్తామని కూడా ముఖం చాటుకుంటున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తుందూరు ప్రజలు సమస్యలను పట్టించుకునే వాళ్ళు లేరని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మాకు తక్షణమే న్యాయం కావాలని, అధికారులు వచ్చి పైప్ లైన్ వేసి మాకు నీళ్లు ఇచ్చే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని కూడా డిమాండ్ చేశారు. తుందూరు విషయంలో 4 నెలల బట్టి పర్మిషన్ వచ్చి తిరుగుతుంటే వీళ్ళకి ఎలా కనిపిస్తున్నారంటే ఒక ఎందుకు పనికిరాని జనం కింద కనిపిస్తున్నారు. చెరువులు ఉన్నాయి కానీ యూజ్ చేసుకోవట్లేదు. పంచాయతీలో 10 లక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వ్యవహారంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
ఇక విద్యార్థులు మరణానికి కారణమైన అధికారులపై తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తూ తెలంగాణ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కారు. విద్యార్థులు మనోభావాలతో చెలగాటలాడుతున్న అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దశలో రోడ్లపై బైఠాయించిన నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. నాలుగు రోజులకి ఏం మాట్లాడకుండా నిన్న తూచాయగా ఆఫీసులో కూర్చొని ఒక ప్రకటన చేస్తే సరిపోదు. ఈరోజు ఖచ్చితంగా ఆ శాఖ మంత్రి డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ శాఖ మంత్రి మీద క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇన్వాల్వ్ ఉన్న ప్రతి ఒక్కరి కంపెనీ కానీ నీ కూతురు ముఖ్యమంత్రి గారి కూతురు కానీ దాంట్లో ఎవరెవరు అందరి మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళకి అరెస్ట్ చేసే అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండా కేవలం వాళ్ళకి ఫీజు లేకుండా నేను మళ్ళీ ఎగ్జామ్ రాపిస్తాను, ఫీజు లేకుండా రివాల్యూషన్ చేపిస్తాను అని చెప్తే సరిపోదు. మా ప్రధాన డిమాండ్ వ్యవస్థకు మూల కారకులైన 18 మంది విద్యార్థులు చనిపోయిన దానికి మర్డర్ కేసు బుక్ చేసి ప్రభుత్వం మీద అధికారుల మీద అరెస్ట్ చేసే అవసరం చెప్పి తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి 8వ ఆరాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి వచ్చిన 40,000 మంది భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇక సత్యసాయి ట్రస్ట్ సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా సోలార్ ప్లాంట్తో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించామని ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ చెప్పారు. వచ్చిన వారందరూ ఆల్కహాల్ లిక్కరు తప్పకుండా మానేయండి. దానివల్ల మన లివరు అన్ని స్వామి వారు స్వయంగా అందరికీ పంచలు చీరలు ఆశీస్సులతో ఈరోజు 8వ ఆరాధన మహోత్సవాన్ని మనమందరూ కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది భక్తులు ఈరోజు పుట్టపర్తి చేరుకున్నారు. బాబా వారు తమ దేహాన్ని త్యాగం చేసి 8 సంవత్సరాలైంది. ఏప్రిల్ 24వ తారీఖు 2011లో వారి దేహత్యాగం చేయడం జరిగింది. ఈ దినాన్ని ప్రతి సాయి భక్తులు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈరోజు ఒక రీడెడికేషన్ దినంగా పునరంకితాన్ని చేసే విధంగా స్వామి యొక్క ఆదర్శాలకు, స్వామి యొక్క సేవాతత్వానికి, స్వామి యొక్క ప్రేమతత్వానికి తిరిగి పునరంకితం కావాలని ప్రతి సాయి భక్తుడు ముందుకు సాగుతారు. ఇంకా సోలార్ పవర్ ప్రాజెక్ట్ చూశారు. ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము. ఆ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏంటంటే ఫేజ్ 2 చేస్తున్నాము. ఫేజ్ 1లో 2.2 మెగావాట్స్ చేశాము. ఆత్రేయపురం మండల పరిధిలోని అంకంపాలెం శివారు పాటిచెరువు గ్రామంలో కొండ చిలువ హల్చల్ చేసింది. గ్రామస్తులు కొందరు చేపలు పట్టేందుకు వేటకు వెళ్లడంతో సుమారు 15 అడుగుల పొడవు గల కొండ చిలువ గ్రామస్తులకు కంటపడింది. దీంతో చేపలు పట్టేవారు కంగారు పడి పరుగులు తీశారు. సుమారు 2 గంటల పాటు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే కొండ చిలువ మెల్లగా పంట కాలువపైకి రావడంతో కోళ్లను కప్పిపెట్టి బుట్టలో వేసి కొండ చిలువను యువకులు బంధించారు. ఇక దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బంధించిన కొండ చిలువను వన్యప్రాణి అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు అప్పగించారు. ముందు చంపేద్ది మనిషిని అయినా దూడనైనా చంపేటప్పుడు తింటది. ఇప్పుడు దాచుకుందాం ఇంకా ఎండక పలకం దాచుకుని చూడు. వాళ్ళు మాత్రం మంచి బాగా కొట్టుకుంది. కొడితే సెంటర్ చేసి దెబ్బ చేస్తుంది. గడ్డ పడుతుంది నట్టు మీద కొట్టని చెత్తదని చూద్దరు కానీ తిరిగేస్తుంది.
వీడియో పేపర్ తిరిగినట్టు ఏంది లారీ ఎక్కించానండి ఇంత లోపం మీద కోసం మండిపోతుంది శరీరం ఆ తలక వల్ల పెట్టుకోవాలి మళ్ళీ తగిలించుకుంది ఇంకో బొక్క. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా విజయనగరంలో అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టారు. కోట వద్ద నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీని 3 లాంతర్లు గంట స్తంభం మీదుగా కన్యక పరమేశ్వరి ఆలయం వరకు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు హరి జవహర్ లాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి ఉంటున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మలేరియా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రం, రోగానికి బహుదూరం. పరిసరాలు పరిశుభ్రం, రోగానికి బహుదూరం. అపరిశుభ్రత ఉంచుకోకు, రోగాలు గుర్తించుకోకు. అపరిశుభ్ర అంతర్జాలం వల్ల పరిసరాలు పరిశుభ్రతే ఆరోగ్యానికి కలిగినట్టు. చిన్న ప్రాణులు దోమ కుట్టరాదు, దోమలను నివారిద్దాం. దోమలను నిర్మూలిద్దాం. దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారిద్దాం. ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. శుభ్రత ఉంటే ఆరోగ్యం, లేకుంటే అనారోగ్యం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దేవనకొండలో సబ్ యూనిట్ ఆఫీసర్ డాక్టర్ రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా వంటి రోగాలు వస్తాయని ఆయన తెలిపారు. అందుకే మనం ఈ రోగాలను అరికట్టాలంటే మనం దోమల తెరలు తప్పనిసరిగా వాడాలని కూడా ఆయన సూచించారు. మనకు దోమలు కుట్టకుండా చేద్దాం, దోమలు కుట్టకుండా చేద్దాం అనేటువంటి నినాదంతో మనం ఈరోజు ప్రజల వాళ్ళకి వెళ్ళిపోతున్నాము. అంటే దోమల వల్ల మనకు మలేరియా, డెంగ్యూ, తర్వాత ఫైలేరియా, తర్వాత మెదడువాపు వ్యాధి, తర్వాత చికెన్ గున్యా ఇవన్నీ రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం అంతా ఏం చేయాలంటే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే, అంటే నీరు నిలవకుండా చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి జబ్బులు దోమల నుంచి వచ్చేటువంటి రోగాలు అనేటివి రాకుండా చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మనము పరిసరాలు పరిశుభ్రం పెట్టుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా దోమ తెరలు ఖచ్చితంగా వాడండమ్మా. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ముసలిళ్ళు ఉంటారు, పెద్ద మధ్య వయస్కులు ఉంటారు. ముఖ్యంగా మనం అది మహా అంటే 200 రూపాయల కంటే ఎక్కువ కాదు. కర్నూలు జిల్లా ఆలూరులో దారుణం చోటు చేసుకుంది. ఐటీఐ కాలేజీ వెనుక ఉన్న కొండ దగ్గర ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కొందరు పాదాచారులు అక్కడి నుంచి వెళ్తుండగా మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేపట్టారు. ఇక పలు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, ఇక ఖమ్మంలో పాల్గొన్న సీఎల్పీ నేత బట్టి, ఇక వరంగల్లో పాల్గొన్నటువంటి ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి, సిద్దిపేటలో
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ రాముల్ నాయక్, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, కోదండారెడ్డి తదితరులు ధర్నాల్లో పాల్గొన్నారు. కాల్చి వాత పెట్టాలి, ఎందుకంటే ఆయనకు ఒక అహంకారం ఉంది. నేను ఎన్ని చేసినా 80 సీట్లు గెలిచినానే అహంకారంతో ఉన్నటువంటి కేసీఆర్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. నేను ఇంటి చుట్టూ 500 మంది పోలీసులు పెట్టుకుంటా, కలెక్టరేట్ల దగ్గర 1000 మంది పోలీసులను పెట్టుకుంటా అంటే దాన్ని ఛేదించడానికి మన దగ్గర ఉన్న హక్కు ఓటు హక్కు. అటువంటి అంశాన్ని వినియోగించుకోవాలి. ఇగో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. ఈరోజు విద్యార్థులకు కోరుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. అధైర్యపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. తప్పకుండా ఈ ప్రభుత్వానికి మెడల్ వంచి ఇంటర్మీడియట్ బోర్డును ప్రక్షాళన చేయించే విధంగా చర్యలు చేపట్టే విధంగా మా ఒత్తిడి కొనసాగిస్తాం. ప్రాణం ఒప్పించుకోకండి. ఈరోజు నేను అడుగుతా ఉన్న దద్దమ్మలారా, టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంత పెద్ద ఎత్తున 20 మంది చనిపోతుంటే మీరు ఎవడు కూడా ప్రజాస్వామ్యవాది దమ్మున్నోడు లేడా? అడిగే ధైర్యం ప్రభుత్వానికి కనీసం ఇంటర్ బోర్డు మీద సక్రమంగా చేయాలనేటువంటి ధైర్యం ఉన్నవాడు లేడా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జరిగి ఉంటే ఇప్పటికే 4 మంత్రులు ఇంటర్ బోర్డు ప్రక్షాళన చేయకపోతే రాజీనామా చేస్తామని ప్రభుత్వాన్ని బెదిరించే పరిస్థితి ఉంటుండే ప్రజాస్వామ్యవాది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ దగ్గర రాజకీయంగా చచ్చిన శవాల్లాగా ఉంటారు తప్ప 20 మంది చనిపోతే కూడా మాట్లాడలేనటువంటి అసమర్థులుగా ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సాయంత్రం కూడా గవర్నర్, సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశంతో సహా పోయి గవర్నర్ గారిని కలుస్తూ ఉంది. ఆనాడు కాకినాడ జేఎన్టీయూలో ఎట్లయితే అవకతవకలు జరుగుతూ ఎంక్వైరీ చేసిరో ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు, ఎవరికి భయపడుతున్నావు, యువరాజ్కా అని అడుగుతూ వెంటనే విచారణకు ఆదేశించమని కోరుతూ ఈ జరుగుతున్నటువంటి పర్యావసరం మొత్తం మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి. ఆ ఆత్మహత్యలని, హత్యల కేసులు నమోదు చేయాలనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి మొత్తం నిర్వీర్యం చేస్తూ అటు ఎంసెట్ సక్రమంగా నిర్వహించలేక, ఏ పరీక్ష అయినా సక్రమంగా నిర్వహించలేక ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు కూడా దాని బారిన పడ్డది. కేటీఆర్కి మిత్రుడనే పేరు మీద అర్హతలున్నా, ఆ సంస్థకు శక్తి ఉన్నా లేకున్నా గ్లోబల్ సంస్థకు ఈ యొక్క కాంట్రాక్ట్ కట్టబెట్టడం కారణంగా మార్కులు వచ్చిన వాళ్ళకు ఫెయిల్ అని, ఫెయిల్ అయిన వాళ్ళకు మార్కులని, రాసిన వాళ్ళు రాయలేదని, రాయలేని వాళ్ళు రాసినరని అనేక తప్పులు తడకగా ఇంటర్మీడియట్ బోర్డు గత వారం రోజులుగా అట్టుడుకుతే ముఖ్యమంత్రి లేదా ట్విట్టర్లో మాట్లాడే కేటీఆర్ ఎక్కడ ట్విట్టర్లో పడుకుంటూ తెలియదు కానీ ఎవరికి ప్రజలకు కనబడతలేడు. మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 2-3 డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఆ గ్లోబల్ సంస్థకు సంబంధించిన విచారణ జరపడంతో పాటుగా వీటన్నిటికీ నాయకత్వం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలి లేదా రాజీనామా చేయాలని కోరుతూ చనిపోయినటువంటి అన్నీ కూడా ఆత్మహత్యలు కాదవి ప్రభుత్వ హత్యలుగా కేసులు నమోదు చేసి ఆ కుటుంబాలను ఆదుకోవడంతో పాటుగా ప్రభుత్వం ఎన్ని లక్షల మంది రివాల్యుయేషన్ చేసినా, పేపర్లు అడిగినా, ఏది అడిగినా కూడా ₹1 ఫీజు లేకుండా ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అవకాశం కల్పించాలని కోరుతూ భవిష్యత్తులో ఎటువంటి తప్పులు జరగకుండా ఉండే విధంగా అన్ని మేధావులు, విద్యావేత్తలతో కమిటీ వేసి పరీక్షల నిర్వహణ, విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు
ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. మేడ్చల్ జిల్లా కుతుబులాపూర్లోని జగద్గిరగుట్టాల్లో బహుజన యుద్ధ వీరుడు ఏపూరి సోమన్న 20 ఏళ్ల పాటల ఊట అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపూరి సోమన్న తన జీవితంలో జరిగిన విషయాలు ఈ పుస్తకంలో పొందుపరిచారని సభను ఉద్దేశించి మాట్లాడిన వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, చెరుకూరి సుధాకర్, పసునూరి దయాకర్, బహుజన సంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రజల కోసం వాడేటోళ్ళు దొరకరా అనుకుంటున్న సమయంలో మొత్తం మీదనైతే ఉద్యోగాన్ని వదిలిపెట్టి బయట. థ్యాంక్ యూ. మా రోజులు ఫోన్ కాల్ వచ్చింది, సాంబశివుడి బండి మీద రాళ్ళేసిరని. మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళొక ఫోన్ వచ్చింది, ఆల్రెడీ కత్తులతో పొడిసిరని. ఆ లోపు ఫోన్ వచ్చేలోపు మేము దగ్గరికి పోయినాం. సుధాకరణ కొంచెం ముందుగా వెళ్ళిపోయాడు, మేము వెనకగా ఉన్నాం. అప్పటికి పేగులు బయటపడితే ఆ పేగులను తన చేతులతో కట్టి బట్టలు చుట్టి తన ఒళ్ళో వేసుకొని హైదరాబాద్కు తీసుకుంటుంటే బీబీ నగర్ అంకెల రాగానే అన్నా నాకు బతకాలనుందని అన్నటువంటి చివరి మాట, అన్నా నాకు దూపైతుంది, నాకు నీళ్లు కాపండి అనేటువంటి చివరి మాట. అట్లాంటి బిడ్డలను మోసేటువంటి వ్యక్తి డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా 2వ విడత నామినేషన్లో భాగంగా త్రిపురారం మండలం జెడ్పీటీసీ నెంబర్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సుశీల చంద్రారెడ్డి, ఇక త్రిపురారం మండలంలోని ఎండీఓ కార్యాలయంలోని ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ నాగిరెడ్డి అధికారికి నామినేషన్ సమర్పించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలలాడుతూ పారించే కృష్ణమ్మ బీడు బారుతుంది. వర్షాభావ పరిస్థితులతో కృష్ణా నీటిని పారించేది ఈ జూరాల డ్యాం. సాగు తాగునీటికి కొరత ఉండేది కాదు ఎప్పుడు కూడా. దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద నది కృష్ణానది ఈ జూరాల డ్యాం. మహారాష్ట్రలోని పడమటి కనుమలలో పుట్టి హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తూ అనేక ప్రాంతాలను సస్యశ్యామలంగా చేస్తుంది. కానీ అది ఒకప్పటి మాట. అయితే ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అనేక ఉపనదులను కలుపుకునే కృష్ణమ్మ తెలుగు రాష్ట్రాలను పచ్చగా మార్చే కృష్ణమ్మ ఒట్టిపోయింది. జలజల పారే నదిలో నీరు లేక వెలవెలబోతుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో 100 కిలోమీటర్లు ప్రయాణించి నారాయణపేట జిల్లాలో తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే కృష్ణానది ప్రస్తుతం రాళ్లతో దర్శనమిస్తుంది. శ్రీశైల ఆలయం భక్తులతో పోటెత్తుతుంది.
వేసవి సెలవులు కావడంతో రోజురోజుకు పెరుగుతూ ఉంది. వేల సంఖ్యలో భక్తులు మల్లన్నను దర్శించుకుంటున్నారు. వేకువజామున పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న దర్శనానికై క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతూ ఉంది. శివనామ స్మరణంతో శ్రీగిరులు మారుమోరుగుతున్నాయి. దేవదేవుడు కొలువైన తిరుమలగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విద్యార్థుల పరీక్ష ఫలితాలు వెల్లడి కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉంది. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయాయి. క్యూ లైన్లో వెలుపలికి విస్తరించింది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా ఇక టైం స్లాట్, టోకెన్, ఇక దివ్య దర్శనం 300 రూపాయలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక ప్రసాదం కౌంటర్లు, అన్ని క్యూ లైన్లు, మాడవీధులు భక్తుల రద్దీతో కనిపిస్తూ ఉన్నాయి. దర్శనానికి వేచి చూస్తున్న భక్తులకు అన్నపానీయాలను సమకూరుస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం నాడు స్వామివారిని 67,542 మంది భక్తులు దర్శించుకున్నారు. శివాన్ దర్శకత్వంలో లింగాల సంతోష్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం శివాన్. కల్వకోట సాయితేజ హీరోగా, తరుణిశ్రీ హీరోయిన్గా నటించిన ఈ చిత్ర ట్రైలర్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శివాన్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసే విధంగా రూపుదిద్దామని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నటీనటులతో పాటు ఇతర ప్రముఖులు హాజరైనారు. అందరూ ఆయన ముద్దుగా బిట్టు గారు అంటారు. ఆయన రియల్ నేమ్ వచ్చేసి పున్నా మురళి గారు. సో మేక్ సమ్ డైరెక్టర్ శివన్ గారు. సో బేసిక్గా ఆ స్క్రిప్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వినగానే ఆ పాయింట్ నచ్చి సంతోషంగా తీసుకెళ్ళాను. అంటే ఈ మూవీ చేస్తే బాగుంటుందని అనుకున్నాము. బట్ విన్న హాఫ్ అన్ అవర్లోనే తను మా ఇద్దరి మీద నమ్మకంతో విన్న 30 మినిట్స్లోనే స్క్రిప్ట్ ఓకే చేశాడు. దట్స్ థ్యాంక్స్ టు సంతోష్ రెడ్డి గారు. సీరియస్లీ. హాయ్ ఎవ్రీబడి, నా పేరు సాయితేజ కల్వకోట. సో మీ అందరికీ టీజర్ నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ our director Shivan sir for choosing me in the script, and producer sir, and I want to thank entire cast and crew of movie Shivan. News, and hope you guys like the teaser today, and I'm so happy today teaser is launched finally, and Sai Teja, yeah, he acting very well in this movie. Thanks to director sir, and hope this movie will be blockbuster hit. And it's so different, seriously, it's so different. It's coming this year. Thanks a lot, supporters, and share the బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందురులు గ్రామస్తులు ఆందోళన. మంచినీటి పైపుల కోసం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు. ఇంటర్మీడియట్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన. అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఘనంగా సత్యసాయి 8వ ఆరాధన వేడుకలు. సత్యసాయి ఆరాధన వేడుకకు హాజరైన 40,000 మంది భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.